బాబు, ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? కనిపించట్లేదా బాబాయ్? హోలీ పండుగ కదా, రంగులు కలుపుతున్నాం. రంగులు కలుపుతున్నారా? మీ ఇద్దరు రంగులు కలుపుతున్నట్లేదు, కళ్ళాపు చల్లటానికి పేడ కలుపుతున్నట్టుంది. ఆ, లేకపోతే ఏంటి బాబు? ఓసారి మీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు చూడండి. అలాగే. దేనికి దానికి సపరేట్ గా రంగులు కలపమని నేను నీకు చెప్పేళ్తే మీ ఇద్దరు కలిసి చేసేదేంటి? అది బాబాయ్ మరి. అమ్మా అంజలి, నేను నీకేం చెప్పాను? లక్ష్మి గారికి సాయంగా ఉండమని చెప్పానా? నిన్నిటి వైపు రావద్దని చెప్పెళ్ళానా నీకు? నువ్వెందుకు వచ్చావు? అంటే చిన్నమావయ్య, అది అక్కకి సహాయం అవసరం లేదండి. ఇక్కడ కార్తిక్ ఏమో రంగులు కలపటం రాదన్నాడు. పాపం తను కష్టపడటం ఇష్టం లేక ఖాళీగా ఉండటం ఎందుకని వచ్చి సహాయం చేస్తున్నాను అంతే. ఏంటి, రంగులు కలపటం నీకు రాదా? అస్సలు రాదు బాబాయ్. తను నేర్పిస్తుంటే నేర్చుకుంటున్నాను. ఈ లోపు నువ్వు వచ్చి చెడగొట్టావు. రా అంజలి, పూర్తిగా నేర్పిద్దు గాని. ఏంటి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నారా? అమ్మా, నా దగ్గర మీ వేషాలు. మీ ఇద్దరిని వదిలితే ఏం చేస్తారో నాకు బాగా తెలుసు. అందరూ ఇక్కడే ఉన్నారా? మామయ్య మీరు కూడానా? అవతల పూజకి టైం అవుతుంది, త్వరగా రండి. చూడొదినా, పూజకి టైం వచ్చింది ఎంత చెప్పినా వినకుండా రంగులు ఎలా కలపాలో నేర్పిస్తానని మా ఇద్దరిని ఇక్కడే బలవంతంగా కూర్చోబెట్టాడు దినా. నేనా? నువ్వే. అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నా నాన్న, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. అంకిల్ వాళ్ళంతా బాగున్నారా? ప్రసాద్ గారు, మీరు వెళ్ళేటప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటండి అది? భార్గవ్ వాళ్ళ అంకిల్ని కూడా ఈ హోలీ పండుగకి ఇంటికి రమ్మంటే బాగుండేది. నేను పిలిచానమ్మా, అంకుల్ తప్పకుండా వస్తానన్నారు. అవునా నాన్న? అవునండి, ఎన్ని పనులున్నా ఈసారి తప్పకుండా వస్తాను అన్నారు. అవునా? సరే రండి, పూజకి టైం అవుతుంది. రా నాన్న. అబ్బబ్బబ్బా వదినా,
నీ చేతి లడ్డు సూపర్. అందుకే మీ లడ్డూలంటే నాకు చాలా ఇష్టం. ఇంకోటి ఇవ్వా ప్లీజ్. బాబు అది ప్రసాదం, మొత్తం నువ్వు ఒక్కడమే తింటే మా అందరికి కావాలిగా. అల్లంత దూరాల ప్రసాద్ గారు తీసుకోండి. నిలిచింద ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా. నీకు ఇష్టం కదా అందుకే తీసుకొచ్చాను. అంత దూరాల తారక నువ్వు చేసావా లడ్డూలు? అవును బావా, చాలా బాగున్నాయి. తీరుగా ఏంటండి ఏమైంది? ప్రసాదం మీకు నచ్చలేదా? చచ్చా, అలాంటిదేం లేదండి, అద్భుతంగా ఉంది. కాకపోతే మీ చేతులడ్డు తిన్న ప్రతిసారి నాలో దాగున్న తీపి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తాయి. అందుకే అలా చూస్తూ ఉండిపోయాను. అయితే ఈ శుభ సందర్భంలో నేను లడ్డూలు పంచినట్టు మీరు కూడా మీ జ్ఞాపకాల్ని పంచండి. అందరం కలిసి వింటాం. సరే, త్వరగా వెళ్దాం పదండి. అవతల కాలనీ వాళ్ళంతా మన కోసం గ్రౌండ్లో హోలీ ఆడకుండా వెయిట్ చేస్తున్నారు. అవునమ్మా, పదండి వెళ్దాం. ఒక్క నిమిషం బాబు. మీరందరూ హోళీ ఆడడానికి వెళుతున్నారు. నాకు కూడా రావాలనే ఉంది. నేను గుడికి వెళ్ళి మీ అందరి పేర్ల మీద అర్చన చేయించాలనుకుంటున్నాను. అదేంటి పిన్ని, గుడికి కావాలంటే ఇంకొక రోజు వెళ్ళొచ్చు. మాతో పాటు హోలీ ఆడండి. నాదే ఉందిలేమ్మా, పెద్దదాన్ని. అందుకే మీ భార్యాభర్తలందరూ కలిసి నా ముందే హోళీ ఆడితే చూసి వెళతాను. మొదలు పెట్టండి హోళీ. మనసే తొలిసారి ప్రేమ తలుపు తట్టే సంద్రంలో సరదానే మాట పుట్టే ఊసులాడి ప్రతి నిమిషం ఎదురవుతుంటే జాడలేని గతమిప్పుడే గురుతొస్తుంటే చెట్టు చేతుల్లో కౌగిళ్ళు నీ గుండె గుమ్మాన తోరణమయ్యిందా గుట్టుగా ఉన్న ఇన్నాళ్ళ కన్నీళ్ళు కన్నోళ్ళ గుర్తులు పంచిందా మన పట్టెలు మీసం హక్కున నవ్విందా అవ్వా బుచ్చి ఆటే ఆడాలి అల్లి పిల్లి పాటే పాడాలి పువ్వులన్నీ గువ్వాకిచ్చి గుడి కట్టాలి నవ్వులన్నీ మువ్వాకొచ్చి కోలే పెట్టాలి. కళ్ళలో లేని కళ కొత్తగా పుట్టెనిలా బాగుందా చూస్తుంటే ఈ వేళ ఎప్పుడూ లేని యదా ఉందనే మాట ఇదా మురిపాలే కురిపిస్తూ నిలువెల్లా దూరమే ఉన్న బంధమిలా
నీ రూపు నీ అందం ముందు సప్త వర్ణాలు కూడా చిన్నపోతాయి భవానీ. ఈ రంగులకే రంగులు పోసేంత అందం నీది భవానీ. భవానీ, బ్రతికినంతకాలం నువ్వు నన్ను ద్వేషించినా నేను మాత్రం నిన్ను ప్రేమించాను, ఆరాధించాను. కానీ నువ్వు అర్థం చేసుకోలేక పోయావు. నువ్వు లేకపోయినా నీ రూపానికి ప్రతిరూపమైన రాధని నా సొంతం చేసుకొని నీతో పొందలేకపోయిన నా ప్రేమ, అభిమానం, నా మనస్సు రాధ అర్థం చేసుకునేలా చేస్తాను. నా ఆరాధ్య దేవతల ఆరాధిస్తాను. కలువల్లాంటి ఆ కళ్ళు, కన్ను తిప్పలేని ఆ చూపు, మనసునే మరిపించే అందం, నా సొంతం కావాలి. ఈ అందమంతా నా సొంతం కావాలి. అయ్యా, ఏం చేస్తున్నారు? లేని భవానీ అమ్మను చూస్తూ ఉన్న రాధమ్మ గురించి అలా మాట్లాడటం తప్పు కదయ్యా. రే అంజీ, రాధ నా సొత్తు, నేను సొంతం చేసుకుంటాను. సూర్యవంశం ఆస్తులే కాదు, ఆడపిల్లలు కూడా శార్దూల వంశం సొంతం. అయ్యా, మీరు ఊహల నుంచి బయటికి వస్తే ప్రసాద్ గారింటికి పిలిచిన టయానికి వెళ్ళగలుగుతాం. ఆలస్యం అయితే పండగ అయిపోతుంది. మనం వెళ్ళినా ప్రయోజనం ఉండదయ్యా. అంటే నా ఉద్దేశం, తమరు త్వరగా బట్టలు మార్చుకొని వస్తే మనం వెళదామని. హ్యాపీ హోలీ. పండగ చేసుకో. ఏరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? వాయించండి. అరే మామ, ఏంట్రా ఇదంతా? బంగురా, నేను చెప్పింది బీర్లు కదరా. రేయ్,
బీరు విస్కీ వైన్లు తాగి తాగి బోరు కొట్టేశారా, అందుకే కొత్తగా ఉంటుందని బంగు తీసుకొచ్చాను. చూసే వాళ్ళకి ఇది మజ్జిగలానే ఉంటుంది, ఎవ్వరికీ అనుమానం రాదు. నువ్వు తాగు. అరే మామా నువ్వు సూపర్. ఇటు ఇటు ఇటు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం. రండి రండి రండి. మన చూపులో పిలుపుంది, ఓ సోదరా మన చేతిలో మీ దంపతులిద్దరూ పూజ చేస్తే హోలీ పండుగని ప్రారంభిద్దాం. లక్ష్మి గారు, ఓ సోదరా మన చూపులో పిలుపుంది, ఓ సోదరా మన చేతిలో పిలుపుంది. హోలీని ప్రారంభించండి. Here's the man. Take the color of life. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు.